శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క ఆగస్ట్ నెల కన్యా రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క ఆగస్ట్ నెలలో కన్యా రాశి వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ నెల. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందున 12వ ఇంట గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మీరు ఈ నెలలో ఏ కార్యం తలపెట్టినా కొన్ని ఆటంకాలనేవి ఏర్పడుతూనే ఉంటాయి. బంధువుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. కానీ స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. ఇక అదేవిధంగా మీకు ఈ నెలలో ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా కొంచెం అధికంగానే కనిపిస్తుంది. అంటే రూపాయి వస్తే మనం రూపాయి పావలా ఖర్చు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏవైనా ప్రయాణాల సమయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా గృహ మార్పులు అనేవి కూడా అధికంగా కనిపిస్తున్నాయి ఈ నెలలో. అదేవిధంగా మరి మీకు ఈ నెలలో కూడా మరి ఇంట్లో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. సుదూర యాత్రలు ప్రయాణం చేయడం, తీర్థయాత్రలు ప్రయాణం చేయడం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి మీకు మనశ్శాంతి అనేది కూడా చాలా ఏర్పడుతుంది. ఇక ఏవైనా సరే స్థలాలు కానీ ఏదైనా పొలాలు ఇలాంటి అమ్మేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. వాటి విషయంలో కొంచెం మోసపూరితమైనటువంటి కొన్ని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా ఈ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగస్తులందరూ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. వాటి ద్వారా వారి మన్నన పొందడం ద్వారా మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి. గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో ఒకసారి వారితో చర్చిస్తే మళ్ళీ మీరు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తయ్యి మీకు అనుకున్న విధంగా కూడా బదిలీలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం అనేది కూడా అటు లాభం కాకుండా ఇటు నష్టం కాకుండా మిశ్రమంగానే నడుస్తుంటుంది. జాయింట్ వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క ఆగస్ట్ నెల కన్యా రాశి వారికి. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ఇక ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబుల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. కొన్ని చిన్న చిన్నవి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ యొక్క మరి కన్యా రాశిలో ఉన్నటువంటి చలచిత్ర రంగ స్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సినటువంటి ఈ యొక్క ఏవైనా ధనం అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి. అదేవిధంగా ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించేవారు ఎవరైనా కన్యా రాశిలో ఉంటే ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే కన్యా రాశి వారికి ఈ యొక్క ఆగస్ట్ నెల 12వ ఇంట గ్రహ సంచారం వల్ల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి ఈ నెలలో మీరు తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 4వ తారీఖు, 8వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖు, 31వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి 6వ తారీఖు, 11వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 24వ తారీఖు మరియు 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి
పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. స్వస్తి శీఘ్రం.